మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే ప్రత్యేకంగా మాస్ ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ రవితేజ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది. ఈసారి మాస్ జాతరతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు రవితేజ. బాను భోగవరపు దర్శకుడుగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇంత భారీ బడ్జెట్ సినిమా నిర్మించినప్పటికీ ప్రమోషన్స్ విషయంలో కాస్త స్లో అయ్యారని చెప్పాలి. విడుదల తేదీని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చిన మేకర్స్ ఎట్టకేలకు ఈ అక్టోబర్ చివరిలో సినిమాను విడుదల చేశారు. రవితేజ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి మాస్ జాతర ఎలా ఉంది? రవితేజ మళ్ళీ హిట్ కొట్టాడా? ఈ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే రవితేజ బేరీ లక్ష్మణ్ రైల్వే డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్ గా పనిచేస్తారు. ఎక్కడ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోవడం తన వల్ల కాక ఆ కారణంతో ట్రాన్స్ఫర్లు తరచూ జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలోని అడవి వరకు ట్రాన్స్ఫర్ అవుతాడు. ఆ ఊరిలో శివుడు నవీన్ చంద్ర అక్కడ ఉన్న జనంతో గంజాయి పండిస్తూ ఉండేవాడు. అది చూసిన రవితేజ అతనితో గొడవ పెట్టుకుంటాడు. ఒకరోజు నవీన్ చంద్ర అమ్మాయిల్ని చూసిన గంజాయి లోడ్ ని మాయం చేస్తాడు రవితేజ. వీరిద్దరి మధ్య కథ ఎలా సాగుతోంది? శ్రీలీల పాత్ర ఏంటి? రవితేజ శ్రీలీల కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఊహించిన ట్విస్ట్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కథ పరంగా చూసుకున్నట్లయితే రొటీన్ గానే అనిపించిన స్క్రీన్ ప్లేలో వైవిధ్యం కనిపించింది. ముందు నుంచి చాలా సినిమాలకు పనిచేసిన అనుభవం ఉన్న బాను భోగవరపు మాస్ జాతరలో అన్ని ఎలిమెంట్స్ ని టచ్ చేశారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ని జోడించి రవితేజ మాస్ ఫ్యాన్స్ కి ఒక మాస్ ఎంటర్టైనర్ ను అందించాడు. ఈ సినిమాలో ఫైట్స్ ను మాత్రమే హైలైట్ చేసినట్లు అనిపించింది. కథ పరంగా ఇంకొంచెం ఆకట్టుకుంటే బాగుండేది అనిపించింది. అన్యాయాన్ని ఎదిరించడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఎన్ని కష్టాలు పడతాడు అనే స్టోరీ లైన్ తో సాగిన ఈ మాస్ జాతర మాస్ ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయింది. శ్రీలీల రవితేజ డాన్స్ స్టెప్స్ కి థియేటర్స్ లో ప్రశంసలు వస్తున్నాయి. నవీన్ చంద్ర విలన్ గా తన పాత్రకు న్యాయం చేశాడు. కామెడీ పర్వాలేదు అనిపిస్తోంది. అటు మాస్ ను ఇటు క్లాస్ ను ఆకట్టుకునే ప్రయత్నం సఫలమైందనే చెప్పాలి. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన సినిమా కాబట్టి ఎప్పటిలానే భారీ నిర్మాణ విలువలు కనిపించాయి. మాస్ ప్లస్ క్లాస్ మాస్ జాతర వర్కౌట్ అయిందనే అనిపించింది. మొత్తంగా రవితేజ కెరీర్ లో మాస్ జాతర హిట్ లిస్ట్ లోకి చేరినట్లయింది.